సో ఈరోజు ఈ మీట్కి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ తెలిసి ఇప్పుడు మామూలుగా మనం ఓపెన్ హార్ట్ సర్జరీలో కవాటాలు మార్చడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అది హార్ట్ని కట్ చేసి ఒక హోల్ చేసి ఆ కవాటం తీసి మామూలుగా మనం ఈ మెటాలిక్ వాల్వ్ అనేది మనం అమర్చేవాళ్ళం. గత 40 సంవత్సరాల నుంచి ఉంది. ఇండియాలో కూడా చిత్రా వాల్వ్ అని మెటాలిక్ వాల్వ్స్ అవి ఉన్నాయి, తయారవుతున్నాయి ఎప్పటి నుంచో. అయితే చాలామంది వెయిట్ ఎక్కువ ఉన్నా, ఒకసారి బైపాస్ సర్జరీ చేసిన, లేకపోతే ఓపెన్ సర్జరీకి చాలా కాంప్లికేషన్స్, బ్లీడింగ్ కానీ ఇతరత్ర రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి అని అనుకున్నప్పుడు మనకి ఇప్పుడు ట్రాన్స్ క్యాథెటర్ అంటే వెయిన్ ద్వారా, ఆర్టరీ ద్వారా మనం వెళ్ళి కొన్ని ప్రొసీజర్స్ చేయడం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే ఈ వాల్వ్ అనేది మన అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే అయోర్టిక్ వాల్వ్ అంటే బృహద్ధమనికి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి కంట్రాక్ట్ చేసినప్పుడు బ్లడ్ వెళ్ళేటప్పుడు వన్ వే వాల్వ్ ఒకటి ఉంటుంది, అయోర్టిక్ వాల్వ్ అంటాం దాన్ని. ఈ అయోర్టిక్ వాల్వ్ అది 4 సెంటీమీటర్లు ఓపెన్ అవ్వాల్సింది కొన్నిసార్లు బిగుసుకుపోతూ ఉంటుంది. కాల్షియం చేరి అయోర్టిక్ వాల్వ్కి ఓపెన్ అవ్వకుండా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డోర్స్ ఉంటాయి, ఆ డోర్స్ ఫుల్గా ఓపెన్ అవ్వకుండా కొంచెం ఓపెన్ అవుతుంది. అప్పుడు గుండెలో మనకి రక్త పీడనం అంటే లెఫ్ట్ వెంట్రికల్ 120తో కొట్టాల్సింది ఒక్కోసారి 250 మిల్లీమీటర్లతో కొట్టాల్సి వస్తుంది. అంటే కొంత టైంకి హార్ట్ ఫెయిల్ అవుతుంది. దానికి లక్షణాలు ఎలా ఉంటాయంటే నడిచేటప్పుడు కొంచెం ఆయాసం రావడం, లేకపోతే ఛాతీలో కొంచెం మంట ఎప్పుడైనా రావడం, నొప్పి, ఆర్ కళ్ళు తిరగడం. ఈ 3 దానికి సంబంధించిన లక్షణాలు. ఒకసారి సడన్గా కార్డియాక్ అరెస్ట్ కూడా వస్తుందన్నమాట. సో దీన్ని అయోర్టిక్ స్టెనోసిస్ అనేది ఇది రాను వయసు వచ్చే కొద్దీ కూడా అది ఎక్కువగా కాల్షియం కట్టి అది బిగుసుకుపోవడం జరుగుతూ ఉంది. మన భారతదేశంలో ఇప్పుడు సుమారు 3 లక్షల మంది ఈ అయోర్టిక్ వాల్వ్ సిగ్నిఫికెంట్ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారనమాట. అయితే దీనికి అందరూ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోలేరు. దాని కాంప్లికేషన్ రేట్ కూడా ఆ వాల్వ్ కవాట మార్పిడికి ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రాన్స్ క్యాథెటర్ అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ ప్రపంచం అంతటా కూడా బాగా వ్యాప్తి చెందుతుంది. మన భారతదేశంలో కూడా ఇప్పుడు సంవత్సరానికి సుమారు 1000 మందికి 1500 మందికి చేయగలుగుతున్నారు. కానీ అవసరం 3 లక్షల మందికి చేయాల్సిన అవసరం ఉంది. అయితే దీని డయాగ్నోసిస్ అది చాలాసార్లు లేట్ అవుతుంది. చాలామంది కొంచెం లేట్గా వస్తున్నారు. మేము ఈ గత 2-3 సంవత్సరాల్లో కొన్ని కాంప్లెక్స్ కేసులు చేశాం. వీటిల్లో ఇదేంటంటే ఒకసారి బైపాస్ అయిపోయి 15 సంవత్సరాలు అయిపోయినటువంటి వ్యక్తికి నెమ్మదిగా కవాటం మూసుకుపోయినప్పుడు రెండోసారి ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది. వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో దానికి ట్రాన్స్ క్యాథెటర్ ద్వారా ఒకసారి చేశాము. అట్లాగే ఇప్పుడు ఏంటంటే మనకి కాళ్ళల్లో రక్తనాళాల్లో కూడా జబ్బు వచ్చినప్పుడు ఈ కెరోటిడ్ ఆర్టరీ మెడలోని రక్తనాళాల నుంచి మేము ఫస్ట్ టైం ఇక్కడ ఏపీలో అది కూడా చేసాం. అది కూడా సక్సెస్ఫుల్గా ఉంది. ఆ పేషెంట్ కూడా మామూలుగా రొటీన్ ఫాలోఅప్కి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ 3-4 కేసులు ఏంటంటే ఈ వారంలో చేసినవి ఏంటంటే ఒకసారి అంతకుముందు కవాటాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా వేరే రాష్ట్రంలో చేశారు 3 సంవత్సరాల క్రితం. చేసిన తర్వాత అదేమైందంటే మళ్ళీ అది మూసుకుపోయింది. కొంతమందికి అలా 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 7 సంవత్సరాల్లో మూసుకుపోతూ ఉంటుంది. అది మూసుకుపోయినప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చేయాలి అంటే గుండె మామూలుగా అతుక్కుపోయి ఉండడం, సో బ్లీడింగ్ అవ్వడం, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో దీనికి వాల్వ్ ఇన్ వాల్వ్ అని చెప్పి వాల్వ్ని బయోప్రాస్థెటిక్ వాల్వ్లో ఇంకోటి తీసుకొచ్చి దానిలోంచి అమర్చడం అనమాట. సో ఇది కూడా ఫస్ట్ టైం ఈ ఏరియాలో మనం చేసింది. సో అందువల్ల అది కాంప్లికేటెడ్. వాళ్ళు కూడా అన్ని చోట్ల తిరిగి వచ్చారు. సో అది కూడా బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. వితౌట్ రిమూవింగ్ ద వాల్ అంటే రింగ్ ఉంటుంది. సో వాల్వ్ మామూలుగా దాంట్లో కూడా ఇలా ఓపెన్ అయ్యి ఇలా క్లోజ్ అవుతూ ఉంటాయి కదా ఆర్టిఫిషియల్వి, అవి కూడా బిగిసిపోయింది. సో దెన్ వీ హ్యావ్ టు పుట్ ఎన్ అదర్ వాల్వ్ ఇన్ టు దట్ వాల్వ్. సో దిస్ ఈజ్ వాల్వ్ ఇన్ వాల్వ్ అంటారనమాట. సో ఇది ఫస్ట్ టైం ఇక్కడ మామూలుగా ఏరియాలో చేసాం కాబట్టి మనం అది చేసాము, సక్సెస్ఫుల్గా జరిగింది. అట్లాగే ఇంకొక పేషెంట్ దాదాపు 115 కిలోలు, 115 కేజీలు, 115 కేజీ లేడీస్ అంటే షార్ట్ బిల్ట్, వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్ మార్చాలంటే వాళ్ళలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. ఒబిసిటీ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఈ సర్జరీ. సో అలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు మనం కాల్లో నుంచి చేయబట్టి చాలా ఈజీగా వాళ్ళు దాదాపు ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నారు ఇప్పుడు 3 డేస్లోనే. సో ఇమీడియట్గా రికవరీ అవ్వడం, లేచి నుంచి నడవడం, అసలు ఇంకా వేరే బాధలు లేకుండా వెంటిలేటర్ మీదకి వెళ్లకుండా ఇవన్నీ కూడా మనం చేయగలిగాం. సో ఈ 2 సక్సెస్ఫుల్గా చేసాము. అంతకుముందు కూడా కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్ చేసాం. వీటిని కనుక్కోవటం డిలే అవుతుంది కాబట్టి
ఈ ఆయాసం అలా వచ్చిన వాళ్ళు బైపాస్ సర్జరీ చేసిన ఒకసారి వాల్ మార్చిన వాళ్ళందరికీ కూడా మనం స్కానింగ్ అలాంటివి చేస్తే స్కానింగ్లో మనకి ఈ వాల్ మూసుకుపోతా ఉంది, గ్రేడియంట్ ఎంత ఉందో తెలుస్తుంది. అంటే లెఫ్ట్ వెంట్రికల్లో ప్రెషర్ ఎంత ఉంది ఏంటి అనేది. సో అది పెరుగుతూ ఉండే కొద్దీ ఒక స్టేజ్ దాటిన తర్వాత వాల్వ్ని మార్చడం కానీ వాల్వ్ ఇన్వాల్వ్ కానీ చేయాలి. కొంతవరకు మెడికల్గానే మేనేజ్ చేస్తాం. సో ఆ కరెక్ట్ టైమింగ్ ఐడెంటిఫై చేయటం. చాలామంది ముదిరిన తర్వాత వస్తూ ఉంటారు, హార్ట్ వీక్ అయిపోయి బలహీన పడిపోయిన తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత వస్తే ఇది మనం చేయడానికి సక్సెస్ రేటు బాగా తక్కువ ఉంటుందన్నమాట. సో కరెక్ట్ టైంకి చేయాలి. సో అందువల్ల వాళ్ళిద్దరు బాగా హ్యాపీగా రికవర్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి మేము వి అరేంజ్ దిస్ మీటింగ్ అన్నమాట. సో డాక్టర్ రాజా రమేష్ అండ్ మా మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు, సో వీళ్ళందరూ అంత బ్యాకప్ టీం అంతా చాలా ఇంపార్టెంట్. అందరూ ఒక టీం వర్క్ అన్నమాట, ఇది ఒకళ్ళు చేసేది కాదు.